హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రాజ్యసభ ఎంపీలుగా నామినేషన్స్ ప్రక్రియ అయితే మొదలైంది. సో 3 రాజ్యసభ ఎంపీలు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అన్నది ఒక ఆసక్తి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇందులో చింతకాయల విజయ్ గారి పేరైతే బలంగా వినిపిస్తుంది. ఇంతకు ఎవరైనా నిజంగా ఆయనకి ఇస్తున్నారా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 3 రాజ్యసభ స్థానాలకు గాను సో ఎంపిక ప్రక్రియ అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరి పేరు కూడా అనౌన్స్ చేయలేదు, ఏ పార్టీ నుంచి కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా చింతకాయల విజయ్ గారి పేరు అయితే వినిపిస్తుంది. దాదాపు ఖాయం అయిపోయింది అనేసినట్టుగానే ఉంది సార్ పరిస్థితి. మరి ఎవరి ఈయన అన్న ఒక చర్చ అయితే మొదలైంది. మీరు ఏం చెప్తారు సార్? ఎవరి ఈయన అని అంటే అందరికీ తెలుసు. కాకపోతే ఎస్పెషలీ ఉత్తరాంధ్ర వాళ్ళకి, గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాల వరకు కూడా బాగా వినిపించిన పేరు ఇది, చింతకాయల విజయ్. సో వాస్తవానికి బీజేపీకి ఏదైతే రాజ్యసభలో తక్కువ సీట్లు ఉన్నాయో దానికోసం వల్ల, దాని మద్దతు కోసం వైసీపీకి వెనకేసుకొచ్చిందనే అంశం గత 5 ఏళ్ళలో మనం చాలాసార్లు చూసాం. సో ఇప్పుడు బీజేపీ పట్టు పెంచుకునే దిశగా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా సుమారుగా 164 అంటే బై 3 వేస్తే 3 రాజ్యసభ వస్తాయి. అందులో టీడీపీకే అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి టీడీపీ 2 తీసుకుంటుంది, ఒకటి జనసేననా బీజేపీనా అని మల్లగులాలు పడుతున్నారు. అయితే జన సైనికులు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మేము బీజేపీకి త్యాగం చేసి మేము సర్దుకొని ఇముడ్చుకొని లేదంటే ఒక మెట్టు తగ్గే బీజేపీకి కేటాయించాము కదా సార్వత్రిక ఎన్నికల్లో, ఇప్పుడు మాకు కేటాయించాలనేది జన సైనికుల యొక్క అభిప్రాయం. ఇంకా జనసేనాని ఎలా నిర్ణయం తీసుకుంటారని తెలియదు. సో ఆల్రెడీ అక్కడ ఖాళీ అవుతున్నవి, రాజీనామా చేసినవి మన మోపిదేవి వెంకటరమణ గారు ఒకరు, బేదం మస్తానరావు గారు, తర్వాత ఆయన ఎవరు మన బీసీ కృష్ణయ్య గారు. సో వీటికి ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఇవి బీజేపీకి సంబంధించినవే కదా, బీజేపీకి కూడా ఒకటి కేటాయించాలి అనేది బీజేపీ వాళ్ళ అభిప్రాయం. సో వాళ్ళు ఎలాగూ లోక్సభ అలాగే అసెంబ్లీకి సంబంధించి ఆంధ్రాలో పట్టు పెంచుకున్నారు కాబట్టి రాజ్యసభకు సంబంధించి కూడా ఒకటి ఉండాలని. గడిచిన 5 ఏళ్లలో వాళ్ళకి 151 రావడం వల్ల టీడీపీకి రాజ్యసభలో చోటు దక్కకపోవడం వల్ల టీడీపీ గట్టిగా పట్టుబడుతుంది 2 సీట్ల కోసం. ఆ 2 సీట్ల కోసం కూడా పట్టుబడినప్పుడు సీనియర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు? యనమల రామకృష్ణ గారి పేరు, తర్వాత పోసపాటి అశోక్ గజపతిరాజు గారు, మాజీ కేంద్ర మంత్రి గారు, తరువాత ఇలాగే దేవినేని ఉమా గారు మన కృష్ణా జిల్లా. ఇలాగ అంటే వారు సీనియర్స్ పార్టీలో కొన్నేళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. పార్టీ కోసం అరెస్టులు అయ్యారు, ఇబ్బందులు పడ్డారు, నానా మాటలు పడ్డారు. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే అంశంలో చింతకాయల విజయ్ గారి పేరు వినిపిస్తుంది. ఎవరు ఈ చింతకాయల విజయ్? అందరికీ సుపరిచితుడే. టీడీపీలో యువగలంకు సంబంధించి ఎవరిని కదిపినా మన మంత్రి లోకేష్ గారి పేరు తరువాత ఎక్కువగా ఆ ప్రాంతం వరకు వినపడేది చింతకాయల విజయ్ గారి పేరే. ఈయన స్వయాన మన అయ్యనపాత్రుడు గారి సుపుత్రుడు. సో ఇక్కడ చింతకాయల విజయ్ అని అంత సింపుల్గా ఆయన పేరు వినపడలేదు. ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు, చాలా ఫేస్ చేశాడు. ఎక్కడెక్కడ యూత్ని, నిరుద్యోగ యువతని ఎవరెవరైతే హడ్డిల్స్ ఫేస్ చేశారో వాళ్ళందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలీకృతమయ్యాడు ఆయన. ఈవెన్ లోకేష్ గారికి ఒకానొక టైంలో అందరూ లోకేష్ గారికి ఈయన ఎంత చెప్తే అంతరా, ఆయనకి రైట్ హ్యాండ్ రా అనుకునిపించుకునే స్థాయికి వెళ్ళాడు ఆయన. ఆయన సొంతంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి ప్రశ్నించడం, వ్యతిరేకించడం, యూత్ని ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, వాళ్ళ కోసం పాటుపడడం, వాళ్ళకి ఇబ్బందులు కలిగితే అండగా నిలబడడం, ఇవన్నీ కూడా ఆయన చాలా చేశారు. మేబీ అందువల్లనేమో ఈ విధంగా ఆయన పేరు వినిపించింది. అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా వినిపిస్తుంది. ఏమిటంటే, ఇప్పుడు ఆల్రెడీ అయ్యనపాత్రుడు గారు మన స్పీకర్ గారు కుటుంబానికి ఒక పదవే కేటాయిస్తామని గతంలో సార్వత్రిక ఎన్నికల ముందు బాబు గారు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ స్పీకర్గా ఇచ్చారు, ఈక్వల్ టు సభాపతి కదా, ఆ కేడర్ ఉన్న ఇవ్వడం, మళ్ళీ ఆయనకి సీనియర్ నాయకులుగా మంచి పేరుంది, మరలా ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి కూడా రాజ్యసభ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక చర్చగా నడుస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వం స్థాపించినప్పుడు చాలామంది త్యాగాలకు సిద్ధపడ్డారు, చాలామంది కాంప్రమైజ్ అయ్యారు, ఇంకొంతమంది బుజ్జగింపులకు గురై మీరు గవర్నమెంట్ వచ్చాక మేము చూసుకుంటామంటేనే
వాళ్ళు అణిగి మణిగి అలా కూర్చుని ఉన్నారనమాట. అంటే సరే గవర్నమెంట్ వచ్చాక మనకు ఏదో ఒక ఎమ్మెల్సీనో రాజ్యసభో నామినేటెడ్ పోస్ట్ ఏదో కేటాయిస్తారులే అనే ఉద్దేశంలో. సో అలా కేటాయిస్తారు అనుకున్నారు కాబట్టి చాలామంది సైలెంట్గా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి ఆ 3 ఖాళీ అవుతుంది కాబట్టి 2 టీడీపీ తీసుకుంటే 3వది జనసేనకి ఇవ్వాలనే పట్టు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే జనసేనలో కూడా పిఠాపురం వర్మ గారికి ఇంతవరకు ఆయన త్యాగానికి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఇవ్వాలి అంటే అది టీడీపీ తరపున ఇస్తారనుకోండి, వేరే విషయం. అదొక వినిపిస్తుంది టీడీపీ. మరోవైపు కాకినాడ ఎంపీ సీటు విషయంలో కూడా నాగేంద్రబాబు గారికి కాంప్రమైజ్ చేసి అనే నీకు రాజ్యసభకి సీట్ ఇస్తానులేని పవన్ కళ్యాణ్ గారు గతంలో నాగబాబు గారికి మాట ఇచ్చారన్నట్టు కూడా కొన్ని వార్తలు మనం చూసాం. సో అలాగానైతే జనసేన ఖచ్చితంగా ఈ 3 ఒకటి దక్కించుకొని నాగబాబు గారికి కానీ లేదా జన సైనికుల్లో నాగబాబు గారి తర్వాత అత్యంత కీలకంగా పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎవరికి కేటాయించడం కానీ ఏదో ప్రయత్నంలో జనసేన ఉంది. ఎందుకంటే మేము 28-30 స్థానాలు అసెంబ్లీ స్థానాలు పోటీ చేసుకుంటాం అనుకున్నాం, 21 స్థానాలకే పరిమితం అయ్యాం. తర్వాత లోక్సభ స్థానాలు కూడా ఇంకొక 3-2 త్యాగం చేశాక మేము 2 లోక్సభ స్థానాలకు పోటీ చేయాల్సి వచ్చింది. అలా చేయబట్టి బీజేపీ ఈరోజు 9 అసెంబ్లీలు సుమారుగా ఒక 5 లోక్సభ స్థానాలు సంపాదించుకోగలిగింది. రాజ్యసభలో మాకు పట్టు కావాలి, మాకు కూడా ఒకటి ఈ కాంప్రమైజులు బుజ్జగింపులు ఉన్నాయి కాబట్టి రెబల్స్గా మారకముందే వాళ్ళని మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో జన సైనికులు జనసేన అని కూడా ఆలోచిస్తున్నారట. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ మోపిదేవి గారు, కృష్ణయ్య గారు, తర్వాత బేదమస్తానరావు గారు ఏదైతే బయటకు వచ్చేయబోతున్నారో వాళ్ళ ప్లేస్లో అంటే ఒకరు 22లో కొంతమంది అయ్యారు, 20లో కొంతమంది అయ్యారు. 20లో రాజ్యసభ అయిన వాళ్ళకి ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది, 22లో అయ్యి రాజీనామా చేసే వాళ్ళకి ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. సో 4 ఏళ్ళు ఉన్న వాళ్ళకి పర్వాలేదు, బట్ ఇంకా 2 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వీళ్ళకే ఇంకొక 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా, 2 ఏళ్ళతో ఇక్కడికి బ్రేక్ ఇచ్చేసి కొత్త వాళ్ళకి ఇస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చగా జరుగుతుంది. సో పూర్తి స్థాయి పదవీ కాలం ఉండేలాగా చూసుకునేలా కాకపోయినా 2 ఏళ్ళు అయిపోయిన వాళ్ళకి ఇంకొక 4 ఏళ్ళు కేటాయిస్తే 2028 వరకు అంటే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ రాజ్యసభ ఎంపీగా ఉంటారు. కాబట్టి అలా కూడా కొంతమంది వెనకడుగు వేస్తున్నారు, అంటే సీనియర్ నాయకులు. అరే ఇచ్చి పూర్తి స్థాయిలో 6 ఏళ్ళది ఇవ్వాలి కానీ ఇట్లా రాజీనామా చేశారు కాబట్టి 4 ఏళ్ళది ఒకటి 2 ఏళ్ళది ఒకటి ఇట్లా ఉంది అని కూడా చాలా అంటే నిజంగా ఎవరికి ఎలా సాటిస్ఫై చేయాలి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది అధినాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా పులి మీద సవారి కత్తి మీద సామే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఇంచుమించు 133 సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో 133 123 సంథింగ్ అన్ని 133 అనుకుంటా అన్ని సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో ఎన్ని కాంప్రమైజులు ఎన్ని ఉంటాయి, ఎంత మళ్ళీ ఆ మిగతా 175కి 133గా అంటే రిమైనింగ్ ఒక 40 వరకు కూడా ఎన్ని కాంప్రమైజులు ఎన్ని బొచ్చగింపులు ఉంటాయి. అది కాక దానికి లిటిగేషన్ దానికి కొనసాగింపుగా కొన్ని సీనియర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళు ఇట్లా ఇన్ని రకాలుగా ఉండబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి, కత్తి మీద సాము చేయాలి. బట్ చింతకాల విజయ్కి మాత్రం ఇస్తే కనుక ఒక యువతకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా సుమారుగా 25% యూత్కే ఇచ్చారు. సో ఇప్పుడు కూడా రాజ్యసభలో కూడా యూత్ ఉండాలి, అన్ని రకాలుగా కొత్త నీరు యాడ్ అవుతూ ఉంటే పార్టీ మనుగడ కూడా బాగుంటుందనే ఉద్దేశంలో యువగలం దృష్టిలో పెట్టుకొని యువగలం నినాదంతో ముందుకెళ్లారు. కాబట్టి లోకేష్ గారు అది బాగా సక్సెస్ అయింది. ఒక విధంగా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా కీలక భూమిక పోషించింది. కాబట్టి యువకులకు కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. అలాగానైతే ఫస్ట్ ఆప్షన్ చింతకాల విజయ్ గారు, దెర్ ఇస్ నో డౌట్.